నేను నాకు అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం, నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ దాడిలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఏ హోటల్కి తీసుకెళ్లారు, ఎక్కడ ఖననం చేశారు, ఎన్ని గంటల ఖననం చేశారు, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు, ఏ విధంగా అనాథ శవంగా కాల్చారు అనే దాని మీద పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను రాష్ట్ర ప్రజలతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. నేను పోలీస్ వారిని ఏం కోరుతున్నానంటే, ఆల్రెడీ మీరు సిఐ మీద 302 కేసు కట్టారు, అంటే మర్డర్ కేసు కట్టారు. బాధితురాలు ఇచ్చినటువంటి, బాధిత తల్లి ఇచ్చినటువంటి దీని మీద మర్డర్ కేసు కట్టారు కాబట్టి బాడీ లేదు, కానీ బాడీ అవశేషాలు లేవు, కానీ చనిపోయారు అనే నిర్ధారణ లేదు. నిర్ధారణ లేకుండానే గౌరవ పోలీసు వారు 302 కేసు కట్టేశారు అంటే దీని అర్థం ఏంటి అంటే, కేసుని మొదటి నుంచే నీరు కార్చే ప్రయత్నాలు మొదలైనవి. ఎందుకంటే రేపొద్దున ఇది మిస్సింగ్ కేసు కింద కట్టి మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ కట్టడమే మర్డర్ కేసు కింద కట్టారంటే రేపొచ్చిన బాధిత తరపున లాయర్లే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిఐ నాగరాజ్ తరపున లాయరే నేనే అనుకుందాం మాట వస్తుంది. నేను ఫస్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో ఆయన బోన్లోకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటి ప్రశ్న అడుగుతాను, ఏమంటే 19వ తారీఖున మీరు సిఐ మీద మర్డర్ కేసు కట్టారు కదా, మీకున్నటువంటి ప్రాథమికమైన ఆధారం ఏంటి? బాడీ దొరికిందా, పోనీ యాష్ దొరికిందా, పోనీ ఏమైనా సమాచారం దొరికిందా? ఏమి సమాచారం లేకుండా కేవలం బాధితులు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదుతో మర్డర్ కేసు ఎలా కట్టారు నేను అడిగితే, బహుశా ఈ కట్టిన ఎఫ్ఐఆర్ కట్టినటువంటి వ్యక్తి యొక్క సమాధానం ఏంటో మీరే ఆలోచించండి. ఎఫ్ఐఆర్ కట్టిన మొదటి రోజే ఈ కేసుకి మంగళం పాడేటువంటి కర్పూరం అప్పుడే పెట్టేశారు. సో కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టడమే ఒక తప్పుడు భావనతో కట్టారు. కాబట్టి నేను ఈ కేసు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేత విచారణ జరగాలి అని మా పార్టీ కోరుతుంది. మా పార్టీ కాపు యువజన సంక్షేమ సంఘం నాయకులు దాడిశెట్టి వీరబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తున్నారు. బహుశా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగాలి అని కోరుతున్నాం. అయితే నాకు తెలిసినటువంటి ప్రాథమికమైన సమాచారం, ఎందుకంటే నా సోర్స్ రివీల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. నేను ఈ విషయాలు ప్రామాణికంగా పలానా వాడు తప్పు చేశారని చెప్పదలుచుకోవడం కూడా నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం, ఐ నో మై లిమిటేషన్స్. న్యాయపరంగా నేను ఎంతవరకు సమాచారం చెప్పగలను, సమాచారం చెప్పటంలో పోలీసు వారికి సహకరించాల్సినటువంటి ఒక బాధ్యత నాకు ఉంది. కాబట్టి పోలీసు వారు నేను ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని ఈ దిశలో మీరు విచారణ జరగాలి అని కోరుతూ, పోలీసు వారు ఈ దశలో విచారణ జరగాలి. ఈ దశలో విచారణ జరిగితే నిజమైనటువంటి దోషులు ఎంతమంది ఈ మర్డర్లో పాల్గొన్నారు, ఇది లాకప్ డెత్ అంటారు, లాకప్ డెత్ కాదు, ఇట్స్ అ ప్రీ ప్లాన్ కోల్డ్ మర్డర్ అకార్డింగ్ టు మై సోర్సెస్. ఎందుకంటే యాజ్ ఎ ప్రుడెంట్ మ్యాన్, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు ఒక సమాచారం తెలిసినప్పుడు ఆ సమాచారాన్ని పోలీసులతోటి పంచుకోవటం, పోలీసులకి ఇవ్వటం, ఇదిగో ఈ దశలో మీరు విచారణ కొనసాగించండి, కొనసాగించడానికి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పటం నా బాధ్యత. కాబట్టి యాజ్ అ ప్రుడెంట్ మ్యాన్గా ఈ షేర్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నా. దీని వెనుక ఉన్న పెద్ద తరకాయలు ఎవరో కూడా అతి త్వరలో షేర్ చేసుకుంటా. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవిడెన్స్. ఒక్కసారి ఎవరెవరు పెద్ద తరకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఏ ల్యాండ్ సెటిల్మెంట్లో ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యి ఉందో ఆ పెద్ద తరకాయల ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి ఒక్కసారి అథారిటీగా వచ్చిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రివీల్ వెరీ సూన్. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒక ప్రెస్ మీట్ పెడతాను. పూర్తిగా ఆధారాలతో సహా ఆ పెద్ద మనిషి, ఆ పెద్ద తరకాయ ఎవరైతే ఉన్నారో వాటిని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నా దగ్గరకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ నాగరాజు అనేటువంటి వ్యక్తి అండి, సిఐ, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవరైనా పోలీసు నాపి నీ అనుకున్న శవం, నీ అనుకున్న మూట ఏందని అడుగుతారండి?
నేను ఒక బియ్యం మూట వెనకాలకు తీసుకెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ ఆపే మూట ఎందుకు దించాడు. అదే ఒక యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ ఒక గంజాయి 100 కేజీల గంజాయి మూట బండి మీద పెట్టుకుని వెళ్తా ఉంటే వెళ్తున్న పోలీసు కూడా అన్న నమస్తే అన్న అంటాడు. ఆ పోలీసు ఆ గంజాయి మూటను పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఒక శవాన్ని పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఎందుకు ట్రీట్మెంట్ చేశాడు, గవర్నమెంట్ డాక్టర్ ఎందుకు ట్రీట్మెంట్ చేశాడు, హాస్పిటల్లో ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ట్రీట్మెంట్ చేశారు, మణిపాల్లో ఎందుకు అతని శవాన్ని క్రిమేషన్ చేశారు. ఒక సామాన్యుడికి ఒక భార్య ఒక భర్తను చంపిందనుకో, ఒక భర్త ఒక భార్యను చంపిందనుకో 2 నిమిషాల్లో బయటపడతారు. ఎందుకంటే డిస్పోజల్ ఎలా చేయాలో బాడీని తెలియదు, ఎక్కడో చోట దొరికిపోతారు. కానీ నెల రోజులు అవుతున్నా ఈరోజు బయటకు వచ్చింది ఆ విషయం. ఎందుకు బయటకు రాలా? పోలీసులకు ఆ ప్రివిలేజ్ ఉంటుంది. ఆ ప్రివిలేజ్ ఉన్న పోలీసులే ఇలాంటి కొత్త పద్ధతులు దారులు ఎత్తితే రేపొద్దున జర్నలిస్టులకి, సామాన్యులకి, లాయర్లకి, సామాజిక కార్యకర్తలకి, ఉద్యమకారులకి, ఆర్టీఐ ఉద్యమకారులకి, పొలిటీషియన్స్కి, సామాన్యులకి, రిక్షా దొక్కే అన్నకి, సెక్యూరిటీ గార్డు వాళ్ళకి, ఇళ్లలో పనులు చేసుకునే అక్కలకి, చిన్న చిన్న వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఎవరు అడిగేవాడు లేడు అని ఈ విధంగా వీళ్ళు మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతవరకు వ్యవస్థ పోరాడగలరు? కాబట్టి సమాజంలో ప్రతి ఒక్కరూ దీని మీద ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ పోలీసులకి తగిన శిక్ష పడేంత వరకు మేము పోరాటం చేస్తాం. బాధిత కుటుంబాలు మాతో కలిసి వచ్చినా రాకపోయినా సొసైటీ కోసం మేము పోరాటం చేస్తామని మరొకసారి మీకు విన్నపం చేసుకుంటూ ఎప్పటి